ఇప్పుడు నేను చూడండి ఎంత నీట్గా వచ్చింది. ఇంకా మొత్తాన్ని ఇలాగే వేయించుకుందాము. నేను భయపడి ఒకటి కాలుస్తున్నా, అది మనకు కట్ చేసుకుంటే ఏం నో ప్రాబ్లం కాదు. నాకు ఎగ్స్ అంటే భయము, అందుకే ఒకటి వేయిస్తున్నాను అనమాట. మీరు చిన్నగా చేసుకుంటే చిన్నవి చేసుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. వావ్, పకోడా ఎగ్ బోండా రెడీ అయిపోయింది. ఇక్కడ నేను పెద్ద బోండాలు తీసుకున్నాను అనమాట. ఇంత పెద్దగా, మీరు చిన్న సైజులో కూడా చేసుకోవచ్చు. ఇంకా చిన్న సైజులో చేసుకుంటే మీ ఇష్టము. అది నేను మాత్రం పెద్దవి తీసుకున్నా. ఇవేమో 4 నేను ఎగ్స్తో చేశాను కాబట్టి 4 పక్కన పెట్టుకున్నాను అనమాట. ఓకే, ఇప్పుడు దీన్ని కట్ చేసుకొని చూద్దాము. ఇంకోటి నీట్గా కాలవాలి కాల్చేటప్పుడు, ఎందుకంటే పిండి లేకుండా ఉంటుంది అన్నమాట లోపల. ఇప్పుడు ఇక్కడ 4 గుడ్లని ఉడికించుకుంటున్నా. ఇక్కడ ఒక ప్లేట్లో ఉల్లిగడ్డ కట్ చేసుకున్నా ఇట్లా. అయితే వీటిని ఇట్లా సింగిల్గా చేసుకోవాలన్నమాట, మొత్తం హ్యాండ్తో. పకోడీకి ఎట్లా చేస్తాం అట్లా చేసుకోవాలి వీటిని. ఓకే, ఇక్కడైతే ఒకసారి చూడండి, నేను శనగపిండి తీసుకున్న, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి, మిర్చి పౌడర్, ఉప్పు, వంట సోడా, పసుపు, జీలకర్ర, వాము, ఇక్కడనేమో ధనియాల పొడి, కొంచెం మిరియాల పొడి నూరిందనమాట. ఇప్పుడు మనం ఏం చేసుకోవాలంటే ఈ ఉల్లిగడ్డల్ని ఇందులో వేసేసుకోవాలి. మనము ఇది పకోడీ పిండిలాగా గట్టిగా కలుపుకోవాలి, బజ్జీ పిండిలాగా కాదు. ఒకసారి నేను చూపిస్తాను కలుపుకొని. ఇందులో ఇప్పుడు మనం అంతా కలిపేసుకొని వాటర్ పోసుకుందాము. మనం పకోడీకి ఎట్లా చేస్తాం అట్లా అన్నమాట. ఓకే, ఇప్పుడు నేను 1 హ్యాండ్లో మొబైల్ ఉంది, మీకు కలుపుకొని చూపిస్తాను. ఓకే, ఇక్కడ చూడండి ఒకసారి ఎంత గట్టిగా ఉంది. ఇప్పుడు మనకి ఇట్లా అంటుంటే తెలుస్తుంది ఎంత గట్టిగా ఉందనేసి. ఇంత ఉండాలన్నమాట. ఓకేనా, ఇక్కడ ఎగ్స్ కూడా ఉడికిపోయి ఉంటాయి. మనం ఇది స్టవ్ బంద్ చేసుకొని పొట్టు తీసుకొని సగం కట్ చేసుకుందాము. ఓకే, ఇప్పుడైతే మనము ఇక్కడ అన్నీ రెడీ అయిపోయినాయి. గుడ్లు అయితే ఇట్లా ఉడికించుకున్న, దీనిలోని హాఫ్ కట్ చేసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇందులో మనము గుడ్డుని ప్యాక్ చేసుకోవాలన్నమాట. ఓకే, ముందైతే ఇవి కట్ చేద్దాము, హాఫ్ కట్ చేసుకుందాం. మొత్తం హాఫ్ మనకి ఎలాంటి పీసులు కావాలో అట్లా కట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు చూడండి ఇవి రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఇది తీసుకోవాలి, ఈ పిండిని మనకు సరిపడా కొంచెం ఇట్లా స్పూన్లో ఒత్తుకోవాలన్నమాట. ఫస్ట్ ఒక స్పూన్లో దగ్గరికి ఇట్లా ఒత్తేసుకొని, అంటే కొంచెం సల్పగానే ఒత్తుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేయాలంటే ఇది కప్పేసుకోవాలి దీనిపైన ఫుల్గా. అంటే స్పూన్ ఎందుకంటే కొంచెం ఈజీగా మనము కప్పేసుకోవచ్చు అని తీసుకున్నాను నేను. మీరు హ్యాండ్లో కూడా ఇది మొత్తం మనం హ్యాండ్లోకి తీసుకొని ఇట్లా చేసేసుకుందాము. ఓకే, ఇప్పుడు మీకు పకోడా ఎగ్ ఒకసారి ఈ స్పూన్లో ఇట్లా రెడీ అయిపోయిందనమాట రౌండ్గా. ఇది మనకి ఈజీగా హ్యాండ్లోకి వచ్చేస్తుంది. అంటే మనం స్పూన్లో ఆల్రెడీ కొంచెం ఆయిల్ వేసుకొని తర్వాత ఇది మనం పకోడీ పిండిని వేసుకోవాలి. దానిలో ఫస్ట్ కొంచెం సల్పగానే వేసుకొని తర్వాత దీన్ని మీద కప్పేసుకోవాలన్నమాట. ఇప్పుడు హ్యాండ్లోకి తీసుకొని ఈజీగా మనం దాన్ని ఇట్లా అనొచ్చు. ఓకే, ఇప్పుడైతే మనం అన్నీ చేసేసుకుందాము. ఓకే, ఇక్కడ చూడండి ఒకసారి మీరు ఈ స్పూన్లో నుంచి ఒకసారి కిందకి ధనమని రాకపోయినా కూడా మళ్ళీ హ్యాండ్లోకి తీసుకున్నప్పుడు మనం ఏమవుతుందంటే
ఇట్లా ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట. మనం ఈజీగా దీన్ని ఇట్లా చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మొత్తం ఇట్లా చేసేసుకోవాలి. ఇవి మనం ఎన్ని చేసుకోవాలనుకుంటున్నామో అన్ని చేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి నేను ఇంకోటి కూడా తీసుకుంటున్నా. ఇప్పుడు మీరు స్పూనే అవసరం లేదు, దీనిలో కూడా పెట్టుకోవచ్చు. పెట్టి మనము నార్మల్గా ఎగ్గును పెట్టుకొని పైన కప్పుకొని మళ్ళీ రౌండ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇట్లా ఫిలప్ చేసుకొని మీకు చెప్పడానికి చూపిస్తున్నా. ఓకే, ఇది ఫిలప్ చేసుకోవచ్చు మళ్ళీ మనం. నాకు 1 హ్యాండ్లో మొబైల్ ఉంది కాబట్టి మళ్ళీ 2 హ్యాండ్స్తోనే మనం ఇట్లా చేసుకొని దీన్ని ఈ లడ్డులాగా చేసుకోవచ్చు. ఓకే ఓకే, ఇక్కడ చూడండి, నేను థంబ్నెయిల్ కోసం ఒక 4 గుడ్లు అయితే తీసి పెట్టుకున్నా. ఎందుకంటే ఇవి ఎగ్ పకోడీ ఇవి కాబట్టి. అయితే ఇప్పుడు వీటిని మీరు హ్యాండ్, ఒకవేళ మీకు స్పూన్ దగ్గర రాలేదనుకుంటే హ్యాండ్లోనే మంచిగా ఎక్కువసార్లు ఇట్లా బాగా చేసుకుంటే ఈజీగా వస్తుంది. ఇంకోటి ఇట్లా మంచిగా వచ్చేస్తాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు ఆయిల్ వేసుకొని వీటిని వేయించుకుందాం. ఓకే, ఇక్కడ నేను బాండ్లీ అయితే పెట్టుకున్నా. ఈ బాండ్లీ గురించి అయితే చెప్తున్నా నేను. ఇంత పాత బాండ్లు ఎందుకు, కొత్త బాండ్లీ పెట్టండి, స్టీల్ బాండ్లీ పెట్టండి అంటారు కదా. అయితే కొన్ని బాండ్లీలు మనకు అంటుకోకుండా వస్తాయి. అందులో ఇట్లా మనకు కొన్ని సెంటిమెంట్ బాండ్లీలు ఉంటాయి, అవి వదులుకోలేము. కాబట్టి నాకైతే ఇది అంటుకోకుండా చాలా బాగా వస్తుంది కాబట్టి ఇందులో చేస్తున్నా. ఓకే, ఇప్పుడు అయితే ఆయిల్లో మనం ఒక్క బోండా వేసుకుంటామా రెండా అనేది మన ఇష్టం అన్నమాట. చిన్నగా నీట్గా వేయించాలి. ఓకే, నేనైతే ఒక్కటే వేసుకున్నా. ఇక నీట్గా కాలవాలన్నమాట. ఎగ్ బజ్జీ కాలుస్తుంటే ఓసారి భయం అవుతుంటుంది కదా, టపటప అంటే ఏమని. అందుకే మనం తప్పకుండా కట్ చేసుకోవాలి. ఎగ్ అట్లే వేసుకోవద్దు, ఇంకా చిన్న ముక్కలు చేసుకొని కూడా చేసుకోవచ్చు. ఓకే, దీన్ని నీట్గా కలుపుదాము. ఇప్పుడు నేను చూడండి ఎంత నీట్గా వచ్చింది. ఇంకా మొత్తాన్ని ఇలాగే వేయించుకుందాము. నేను భయపడి ఒకటి కాలుస్తున్నా. అది మనకు కట్ చేసుకుంటే ఏం నో ప్రాబ్లం కాదు, నాకు ఎగ్స్ అంటే భయము. అందుకే ఒకటి వేయిస్తున్నాను అనమాట. మీరు చిన్నగా చేసుకుంటే చిన్నవి చేసుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఓకే, ఈసారి 2 వేసుకున్నాను నేను. కానీ నీట్గా కాలవాలన్నమాట, లోపల అసలు పిండి ఉండకుండా దగ్గరుండి నీట్గా. ఏదో పెద్ద మంట పెట్టేసి దనామని తీయొద్దు, చిన్న మంట పైన నీట్గా కాలవాలి. ఓకే, ఇంకా ప్రయోగాలు కాకుండా ఇట్లాంటి నీట్గా కుకింగ్స్ చేసుకోండి. ఎందుకంటే ఏదో ప్రయోగాలు చేయకుండా అవి మనకు వచ్చినా కూడా నీట్గా రావాలి, అండ్ అవి తినేటట్టు కూడా ఉండాలి. అందులో ఈ పకోడా బోండా ఒకటి. ఇంకా నెక్స్ట్ మొత్తాన్ని వేయించుకుందాం. వావ్, పకోడా ఎగ్ బోండా రెడీ అయిపోయింది. ఇక్కడ నేను పెద్ద బోండాలు తీసుకున్నాను అనమాట. ఇంత పెద్దగా, మీరు చిన్న సైజులో కూడా చేసుకోవచ్చు. ఇంకా చిన్న సైజులో చేసుకుంటే మీ ఇష్టము. అది నేను మాత్రమే పెద్దవి తీసుకున్నా. ఇవేమో 4 నేను ఎగ్స్తో చేశాను కాబట్టి 4 పక్కన పెట్టుకున్నాను అనమాట. ఓకే, ఇప్పుడు దీన్ని కట్ చేసుకొని చూద్దాము. ఇంకోటి నీట్గా కాలవాలి కాల్చేటప్పుడు, ఎందుకంటే పిండి లేకుండా ఉంటుంది అన్నమాట లోపల.